అనకాపల్లి జిల్లాలో భారీగా గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ దగ్గరలో పట్టుబడ్డ గంజాయిని విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్ ఆధ్వర్యంలో 52,000 కిలోలకు పైగా గంజాయిని ధ్వంసం చేశారు పోలీసులు. ఏదైనా సరే మీకు జీడీపీ ఇచ్చాం కదా దాంట్లో ఇంకా మెయిన్ అంతే సరిగ్గా వచ్చింది వాళ్ళు మాత్రం ఎక్కువ గుర్తుంది. కేవలం 100 రూపాయల కోసం నేను మొదటిసారి ఏమాత్రం ఆలోచించకుండా ఎవరో చెప్పారని ఆ ప్యాకెట్ డెలివరీ చేశాను. ఏం చేయను, 3 రోజుల నుంచి తెలుగు అమ్మ లేకపోతే నిజంగా నేను ఓడిపోయేదాన్ని, కానీ నేను పోరాడాను, గెలిచాను కూడా. అమ్మ లేకపోతే నన్ను నేను ఎప్పటికీ గుర్తించలేకపోయేదాన్ని. ఇవాళ ఆ ఊరి పూగ నశ రెండింటి నుంచి ముక్తి పొందాను. రండి నిర్మిద్దాం నవ భారతాన్ని, నశారహిత భారతం. చెప్తాను కదా, ఈ క్రికెట్ కాదు నేను జాతకం లేదు, అయినా నేను సాక్ష్యం కోసం గట్టిగా ఒప్పుకున్నాను. రిజెక్షన్ నీ మర్చిపోయి ఇక్కడికి ఉంటుందో నీకు అనిపిస్తుంది. సీరియల్ కింద నీ పేరు మారుమోగిపోతున్నట్లుగా. అదే ఒక్కసారి తీసుకుంటే ఏం కాదు, అయినా నువ్వు పేరువి నువ్వు భయపడలేదు. తీసుకో. చాలా మంది యువత నశాలు తమ చిన్న వైఫల్యాలతో పోరాడేందుకు అస్త్రంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు నశాభావం తమ లక్ష్యాల నుంచి కొన్నిసార్లు తోటిపడి పరిహాసాలు చెప్పడానికి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధపడతాం. కొన్నిసార్లు తోటిపడి పరిహాసాలు టీచర్స్ ఉంటే సరిపోతుంది సార్. నిర్మిద్దాం నవ భారతాన్ని, నశారహిత ఇంకా ఒకటి మన ఏఎస్ఆర్ లైక్ ఆల్టర్నేటివ్ సీట్ సరే మీడియాని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఇది ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అది డేటా ఉంటాయి కదా, ఇది 2025లో 24లో ఎంత ఆల్టర్నేటివ్ సీట్స్ ఇచ్చాము అది కూడా ఇక్కడ ఇచ్చిస్తే అది మీడియా వరకు కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రింట్ చేయగలుగుతారా? దగ్గరనే ఉంటే అది చేసేసి సేమ్ ఈ విధంగా దానిపైన పెట్టేసి ఆల్టర్నేటివ్ సీట్
కొంచెం వెనకాలండి రైట్ చూడండి సార్ కొంచెం అప్పుడు పెట్టుకోండి సార్ ఒక సెకండ్ సార్ కొంచెం బ్యాక్ వెళ్ళండి సార్ కొంచెం బ్యాక్ వెళ్ళండి కొంచెం బ్యాక్ సార్ ఒకసారి పెడితే సార్ 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 ఎస్లీ గారు సార్ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి ఒకసారి టవర్ పెట్టండి అలా పట్టుకోండి ఓకే సార్ అందరూ ఒకసారి వాళ్ళకు ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడం, ప్రొసీజర్ లో జరుగుతున్నటువంటి అవకతవకలన్నింటిని కూడా ఆపుకొని వారందరికీ కన్విక్షన్ వచ్చేటువంటి విధంగా వారి ఇన్వెస్టిగేషన్ ని వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా మనకి లాస్ట్ 1.5 year లో చూస్తే 65 కేసెస్లో దాదాపుగా 95 మంది పైన మనకి శిక్షలు పడడం జరిగింది. ఈ శిక్షలు కూడా 25 పైచుల కేసుల్లో 25 సంవత్సరాల పైన శిక్ష పడినటువంటి కేసులు కూడా మనకి దీంట్లో ఉన్నాయి. సో దీంతో పాటు మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్స్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బార్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి రూట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ అక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మన ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి, అదేవిధంగా ఒకవేళ వస్తే వాటిని వెంటనే పట్టుకునేటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. దాంతోపాటు కన్జంప్షన్ వైపు ఎవరైతే ఈ గంజాయిని ఎప్పటికప్పుడు వాళ్ళు గంజాయిని కన్జ్యూమ్ చేస్తున్నారో వారిపైన ఎప్పటికప్పుడు నిరంతర నిఘా డ్రోన్ల ద్వారానే కాకుండా మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా నిఘా పెట్టి ఇప్పటి వరకు దాదాపుగా 460 మందిని మనం ఐడెంటిఫై చేసి దానిలో 250 మంది వరకు ఈ డి అడిక్షన్ సెంటర్స్ కూడా వాళ్ళని పంపించడం జరిగింది. దానిలో చాలా మంది డి అడిక్షన్ సెంటర్ పోయి వచ్చిన తర్వాత వారు నార్మల్గా వారి కుటుంబ సభ్యులతో మమేకం అవడం కూడా జరుగుతుంది. సో ఈ యాక్టివిటీని భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది ఇప్పటికి కూడా గంజాయి తాగుతున్నామని తెలిస్తే కుటుంబ సభ్యులు కూడా ఎంతో నామోషి పడడం, ఆ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళందరూ కూడా ఆ బిడియాన్ని వదిలి వారికి ఉన్నటువంటి సమస్యని గుర్తించి ముందుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి విధంగా వారిని ప్రోత్సహించడం, కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ తమకి ఇబ్బంది కలుగుతుంది, పరువు పోతుంది అనేటువంటి ఆలోచన లేకుండా వారి పిల్లలు, అదేవిధంగా వారి కుటుంబంలో ఎవరైనా కనుక ఈ గంజాయి అడిక్షన్ అయితే దాని నుంచి వారికి విముక్తి కల్పించేటువంటి విధంగా ఈ డి అడిక్షన్ సెంటర్లో వారిని చేర్పించడానికి కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. దాంతోపాటు
ఇప్పటి వరకు మనం చూస్తే టెక్నాలజీ పరంగా డ్రోన్లు వాడటమే కాకుండా టెక్నాలజీకి సంబంధించి ఏ అయితే అందుబాటులో ఉన్నాయో అవి నాట్ గ్రిడ్ కానీ నిదాన్ కానీ కోజ్ అప్లికేషన్స్ అని ఇట్లా అనేక రకాలైనటువంటి ఈ అప్లికేషన్స్ అన్నిటిని కూడా వాడుకొని ఇప్పటి వరకు మా దృష్టిలో లేకుండా పరారీలో ఉన్నటువంటి అనేక మంది ఈ గంజాయి స్మగ్లర్స్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 24 అంతర్రాష్ట్ర బృందాలు, వీళ్ళని మాఫియా అనొచ్చు మనము, గ్యాంగ్స్, వీళ్ళని అరెస్ట్ చేసి ఒక 125 మెంబర్స్ని ఆ 24 ఉన్నటువంటి గ్యాంగ్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరందరూ వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెద్ద స్మగ్లర్స్ని, వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతటిని కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. దీనిలో మన పోయిన ఒక సంవత్సర కాలంలో చూస్తే దాదాపుగా 940 కేసులకు సంబంధించి 72,850 కేజీల గంజాయిని మనం పోయిన సంవత్సరం డిస్ట్రక్ట్ చేశాం. ఇప్పుడు ఈరోజు 783 కేసులకు సంబంధించి దాదాపుగా 52,336 కేజీల గంజాయి, 142 కేజీల ఆశిష్ ఆయిల్ని ఈరోజు ఇక్కడ ధ్వంసం చేయడం జరుగుతుంది కమిటీ అప్రూవల్ తర్వాత. అదేవిధంగా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి 27,375 కేజీల గంజాయి, 16 కేజీల ఆశిష్ ఆయిల్, 78 గ్రాముల ఓపియం కూడా రాబోయే రోజుల్లో డిస్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ విధంగా నార్త్ కోస్టల్ ఆంధ్రాలో, ముఖ్యంగా విశాఖపట్నం రేంజ్ పరిధిలో